ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో కోనసీమ రన్కు శ్రీకారం చుట్టారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఫిబ్రవరి 8న రావులపాలెంలో జరగనున్న 3K, 5K, 10K రన్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అందరూ వాకింగ్, రన్నింగ్ వంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రన్ గ్రీన్, బ్రీత్ గ్రీన్ నినాదంతో నిర్వహించే ఈ కోనసీమ రన్ను విజయవంతం చేయాలని కోరారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ ప్రాంతం నుండి ఫిబ్రవరి 8వ తేదీన కోనసీమ రన్ పేరిట 3K రన్ను, 5K రన్ను, 10K రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు, ఉత్సాహవంతులు, సామాజిక కార్యక్రమాల్లో ముందుండేటువంటి చెన్నం తేజారెడ్డి గారు, వారి సతీమణి చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ మణిహంస గారు, మరి నాతో పాటు మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, మిత్రులు ఆకుల రామకృష్ణ గారు, సతీష్ రాజు గారు, యువ నాయకులు సందీప్ గారు, కళాకారులు, ప్రముఖులు శ్రీ వడయారు గారు పెద్దల యొక్క సమక్షంలో నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ లాంచింగ్ చేయటం, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. www.kgrunners.in అనే వెబ్సైట్లో అందరూ 7వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రన్ గ్రీన్, బ్రీత్ క్లీన్ అంటే అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, హెల్త్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి యొక్క ఏ విధంగా వాకింగ్ కానీ, ఈ రన్నింగ్ కానీ, ఆరోగ్యపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద ఒక అవేర్నెస్, ఒక చైతన్యం తేవడం కోసం ఈ కోనసీమ రన్ ఫిబ్రవరి 8వ తేదీన రావులపాలెంలో తేజారెడ్డి గారు, డాక్టర్ మణిహంస గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. 18 సంవత్సరాల లోపు వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద, 18 సంవత్సరాల పైబడి ఎంత వయసు వారు ఉన్నా కూడా వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద ఈ యొక్క రన్ చేయడం జరుగుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది, కానీ రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకున్న వారందరికీ కూడా ఒక టీ-షర్టు, విలువైనటువంటి టీ-షర్టు, ఒక మెడల్, ఒక సర్టిఫికేట్, బ్రేక్ఫాస్ట్, దానికి సంబంధించిన బ్యాగ్, ఒక బ్యాగ్, వారికి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్, ఫుడ్, ఇవన్నీ కూడా
ఒక జ్యూసు రాగి జావా, ఒక రాగి జావా, ఒక ఎగ్తో కూడా బ్రేక్ఫాస్ట్, ఒక బ్యాగ్, ఒక టీ షర్ట్, ఒక మెడల్, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ అందివ్వడం జరుగుతుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పాలు పంచుకుందామన్నా కూడా వారు వచ్చి పాలు పంచుకోవచ్చు. గత నెలలో ఇది తణుకులో జరిగింది, పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. చక్కటి ఈవెంట్, ప్రజల్లో ఆ ప్రాంతంలో ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ఈ రన్ కార్యక్రమాలు, వాకింగ్ చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగజేయడానికి ఈ యొక్క కోనసీమ రన్ ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆలోచనలతోటి చెన్నం తేజారెడ్డి గారు, డాక్టర్ మన్హామ్స్ గారు ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సుమారుగా 200 మందికి ఉచితంగా చక్కటి భోజనం సొంతంగా వండించి, అంటే వారిని అడిగితే వారు చెప్పారు, నిన్న ఈవినింగ్ నన్ను కలిసినప్పుడు, ఇక్కడ సేంద్రియ వ్యవసాయం వారు చేస్తూ ఉన్నారు. అంటే కూరగాయలు సంబంధించినవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా, అంటే రసాయన ఎరువులు వాడకుండా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి, రుచికరమైనటువంటి అక్కడ మన కూరగాయలు అవి కూడా పండిస్తూ ఉన్నారు. వాటిని వినియోగించే ఈ భోజనాలు కూడా పెడతా ఉన్నాం. ఒక విధమైన ఈ వయసులో చిన్న వయసు వాళ్ళైనా ఒక చక్కటి సంకల్పంతో ఒక పక్క సేంద్రియ వ్యవసాయం చేస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ అందరూ కూడా మంచి ఆహారం తినాలి, కలుషిత ఆహారం తినకూడదు, అనారోగ్యాల పాలవుతారనే కాన్సెప్ట్ తీసుకెళ్ళడం కోసం ఒక 10 ఎకరాల స్థలంలో విదేశంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ఒక 200 మందికి ప్రతిరోజు నిత్యం కూడా ఉచిత భోజనం పెడతా ఉన్నారు. మరలా ఈనాడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి వారు ముందుకు వచ్చినందుకు, ఇంకా చాలా సేవా కార్యక్రమాల్లో వారు చేదోడు వాదడుగా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా వారు అభివృద్ధి చెందాలి. ఇంకా చాలా ఇలాంటి మంచి కార్యక్రమాలు సమాజానికి, ప్రజానికానికి, ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటూ, ఒకసారి వాళ్ళని ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, నేను పాలు పంచుకుంటున్నాను, మీరంతా కూడా పాలు పంచుకుంటారా అని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాము. మన ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారు, అలాగే బండారు శ్రీని గారు, ఆకు రామకృష్ణ గారు, సతీష్ రాజు గారు, సందీప్ గారు అందరూ వచ్చి ఈ కోనసీమ రన్ అనే మ్యారథాన్ 3K, 5K, 10K ఫస్ట్ టైం మన కోనసీమలో, మన రావులపాలెంలో కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో దీని వెనకాల ఉన్న వాలంటీర్స్ అందరూ రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు, అలాగే ప్రొఫెసర్స్, పీటీలు అందరూ కలిపి ఈ మ్యారథాన్ చేద్దామని ముందుకు వచ్చారండి. ఈ మ్యారథాన్ ద్వారా మెయిన్ మన పొల్యూషన్ గురించి, అలాగే హెల్త్, మన ఇండియా అంటే డయాబెటిక్ క్యాపిటల్ అంటారు యాక్చువల్గా. సో ఆ డయాబెటిక్స్ తగ్గాలంటే మెయిన్ మనకి కావాల్సిన ఫిట్నెస్. సో ఈ మ్యారథాన్ ద్వారా ఆ ఫిట్నెస్ అవేర్నెస్ గురించి ఈ మ్యారథాన్ అనేది స్టార్ట్ చేస్తాం జరుగుతుందండి. అలాగే పొల్యూషన్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము ఈ మ్యారథాన్ పెడుతున్నాము. ఈ మ్యారథాన్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఎనీ ఏజ్ గ్రూప్ పాల్గొవచ్చు. పాల్గొన్న ప్రతి వ్యక్తికి ఒక బ్యాగ్, రీసైకిల్డ్ బ్యాగ్, అలాగే ఒక మెడల్, సర్టిఫికేట్, వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్, ఒక ఎగ్, రాగి జావా, అలాగే వేరే బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేపిస్తున్నామండి. పాల్గొన్న ప్రతి పార్టిసిపేట్కి మేము మెడల్ ఇస్తున్నాము, సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఈ సర్టిఫికేట్ కూడా మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా జాబ్కి వెళ్ళినప్పుడు గట్రా స్టూడెంట్స్ గట్రా ఇది వాడుకోవచ్చు. యాక్చువల్గా కానీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తుంది. ఈ రన్ని మేము ఇలా పెడుతున్నామన్నాం కానీ ఎమ్మెల్యే గారు, అలాగే బండారు శ్రీని గారు దీన్ని చాలా ఎంకరేజ్ చేసి, తప్పనిసరిగా మేము కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. వచ్చిన వెంటనే ఆయన మనకి ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చి ఎలా చేయాలని కూడా మనకు ఒక గైడెన్స్ ఇచ్చారండి. ఈ రన్లో ప్రతి ఒక్కరు, రావులపాలెం కాదు, ఈ రన్కి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి కూడా 10K రన్కి పార్టిసిపేట్స్ వస్తున్నారు. ప్రొఫెషనల్స్ రన్నర్స్ ఆల్ ఓవర్ ఇండియా కూడా నుంచి కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ వస్తున్నారు ఈ రన్లో 10K రన్. అంటే ఇది మ్యారథాన్ అంటే ఓన్లీ రన్నింగే కాదు, ఎవరైనా వచ్చి వాకింగ్ కూడా చేయొచ్చు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే దీనికి మనకి ఎంకరేజ్ చేశారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ రన్ను మా ఒక్క రన్నే కాదు, అందరి రన్ను అందరూ ఇందులో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో కోనసీమ రన్ అనే కార్యక్రమం ఫిబ్రవరి 8న రావులపాలెంలో 3K రన్, 5K రన్, 10K రన్ ఒక రన్ కార్యక్రమం
మన యువకుడు సేవా దృక్పథంతో రావులపాలెంలో ప్రజల్లోకి వెళ్తున్న తేజారెడ్డి గారు ఒక కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమాన్ని రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ అని ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం, ఫిబ్రవరి 8న అందరూ పాల్గొనాలి యువకులు అని చెప్పి కోరుకుంటూ, ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది www.kg runners in అనే ఒక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ చేయించుకుని మొత్తం యువకులందరూ పాల్గొని ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో పాటు వచ్చిన వారందరికీ, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరికీ కూడా టీషర్ట్స్, బ్యాగ్స్, అలాగే ఒక షీల్డ్ కూడా, ఒక మెడల్ ఇవ్వటం, అదేవిధంగా సర్టిఫికేటు, అలాగే రాగి సంగడి, రాగి జావా, అలాగే ఎక్కువ అన్ని ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి 7వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.